ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్పం శ్రీ విశ్వచక్రం శ్వేతవరాహ కల్పే వైవస్వనంతరే అష్టవింశతి మహాయుగే కలయుగే ప్రథమపాది చతుర్విధ పురుషార్థశ్చిత్యర్థం చతుర్విధ పురుషార్థశ్చిత్యర్థం చతుర్విధ పురుషార్థశ్చిత్యర్థం. దీన్ని 800 కోట్ల మంది మానవ దేహాలు 12 రాసులు 12 ద్వాసాదిత్యులు వాస్తవాన్ని గుర్తించి గ్రహించారా? 12 రాసుల వారు 800 కోట్ల మంది మానవ దేహాల్లో అనంత విశ్వంలో 12 ద్వాసాదిత్యుల్ని గుర్తించి చతుర్విధ పురుషార్థాన్ని గుర్తించారా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే అనంత విశ్వాలలో శ్వేతవరాహ కల్పే అని అంటారు. ఈ అఖండ మహాసంకల్పంలో శ్వేతవరాహ కల్పే వైవస్వన్మంతరే అష్టవింశతి మహాయుగే కలయుగే ప్రథమపాదే అని అంటారు. ఇంతవరకు విశ్లేషణ చేసుకుంటే శ్వేతవరాహ కల్పే అంటే అనంతమైనటువంటి 43 లక్షల మహాయుగాలు, అనేక యుగాల కాలాన్ని శ్వేతవరాహ కల్పే అని అంటారు. అంటే కోట్ల సంవత్సరాలు. శ్వేతవరాహ కల్పే వైవస్వన్మంతరే అంటే ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, మనువులు ఈ విశ్వ నిర్వాహక వ్యవస్థని, విశ్వాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కలయుగి అంటే 4 యుగాల్లో కలియుగం 4,32,000 సంవత్సరాల్లో, ప్రథమపాదే అంటే 1,08,000 సంవత్సరాల్లో చతుర్విధ పురుషార్థశ్చిత్యర్థం. చతుర్విధ పురుషార్థాలని ప్రతి మానవ దేహానికి సంబంధించి పరమ కర్తవ్యంగా చెప్పబడింది. చతుర్విధ పురుషార్థాలు అంటే ఏంది? చతుర్విధ 4 రకములైనటువంటి పురుషార్థములు, 4 రకములైనటువంటి పురుషార్థములు: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 12 రాసులు, 12 మంది ద్వాదశాదిత్యులు. 12 మంది ద్వాదశాదిత్యులు ఈ విశ్వానికి నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నారు. 12 రాసుల్లో 800 కోట్ల మంది మానవ దేహాలు ఉన్నాయి. 12 × 12 144. ఈ 144 సంఖ్య 1 పరమాత్మకు సంబంధించిన ప్రతీక. 4 చతుర్విధ పురుషార్థాలు 4 యుగాల్లో ధర్మము, అర్థము, కామము, మోక్షము క్రమంగా ప్రతి మానవుడు 4టిని సాధించి సిద్ధిని, మోక్షాన్ని పొందవలను అనేటువంటి మహాసంకల్పము నా దేహానికి సంబంధించిన బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్య దశల్లో 1 పరమాత్మ, 4 చతుర్విధ పురుషార్థాలు, 4 బాహ్య దేహానికి సంబంధించిన దశలు. 144 144 సెక్షన్ అని గుర్తుంచుకోగలిగితే 12 × 12 ద్వాదశ రాసులు, ద్వాదశాదిత్యులు వీరిద్దరిని గుర్తించుకోగలిగితే పరమ కర్తవ్యంగా 144 అని అంటే 1 పరమాత్మ తత్వాన్ని, 1 పరమాత్మ తత్వము, 4 చతుర్విధ పురుషార్థాలు, 4 యుగాలకి 4 రకాలైన ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులకు 4 దశల్లో ఉన్న వారికి అఖండ మహాసంకల్పం నిర్దేశించబడింది. దీన్ని అనంత కేశవ ఛానల్ శ్రీ విశ్వచక్రంలో 7 అంశాలలో ఓం ప్రమాణాయ నమః, ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ అనేటువంటి అనంత విశ్వాలయంలో పరమ కర్తవ్యం, దైవమానికం, విశ్వసేవ, కర్తవ్యమే విశ్వసేవ. ఈ 7 అంశాలను అవగాహన పరుస్తూ చతుర్విధ పురుషార్థశ్చిత్యర్థం అనేటువంటి పరమ ప్రమాణాన్ని విశ్వవ్యాప్త సేవగా వ్యాప్తి చేయటమే పరమ కర్తవ్యమై ఉన్నది. అనంత విశ్వంలో మానవ దేహం అనేటువంటి స్పష్టమైనటువంటి క్లియర్ బాడీ ఇన్ఫర్మేషన్ అనేటువంటి విషయాన్ని అనేక వీక్షణల ద్వారా విశ్వవ్యాప్తం చేయటమే విశ్వవ్యాప్త సేవ. రాబోయేటువంటి వీక్షణల్లో అనేక లోతైనటువంటి అంశాలను విస్తారంగా
వ్యాప్తి చేసేటువంటి క్రమంలో లైవ్లో కూడా చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం, చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం. చతుర్విధ పురుషార్థాలు 4 యుగాల్లో ప్రతి మానవ దేహానికి బాల్యము, యవ్వనము, కౌమానము, వార్ధక్యము, అంతర్దశలైనటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతర్దశ, బాహ్యదశ, మహాదశ 4 కాలాలు. శ్వేతవరాహకల్పే వైవస్వనంతరే అష్టవింశతి మహాయుగే కలయుగే ప్రథమ పాదం అంటే 1,08,000 సంవత్సరాలు. 1,08,000 అంటే 108. ఇది అష్టోత్తర శతనామావళి సంఖ్యను సూచిస్తుంది. కాబట్టి మానవ దేహం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అని ఆది భౌతికమైనటువంటి సత్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి పరమ సత్యాన్ని, ఆది దైవికమైనటువంటి పరమ సత్యాన్ని గుర్తించేందుకు అనంత కేశ ఉచ్చారణలో 7 అంశాలని స్పష్టమైనటువంటి విశ్లేషణ ద్వారా విశ్వవ్యాప్తం చేయటమే విశ్వవ్యాప్త సేవ. దీన్ని గుర్తించి 12 రాసులు, ద్వాస ఆదిత్యులు నిరంతరం 800 కోట్ల మందికి ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నారు. 12 × 12 144, 144 సెక్షన్ అని గుర్తించుకోగలిగితే స్పష్టమైనటువంటి విశ్లేషణ వచ్చేందుకు అవకాశం కలదు. రాబోయేటువంటి వీక్షణలో లైవ్లో 9 గంటలకు విశ్లేషణ ఉంటుంది, వీక్షించగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.